ఘన పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వస్తాడు. అది చూసి అక్కడ ఉన్న సిద్ధు అలాగే ప్రేరణ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఘన పోలీస్ స్టేషన్ నుండి రాగానే వెంటనే అక్కడ ఉన్న సిద్ధు ప్రేరణ వాళ్ళిద్దరు గదిలోనికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. రేయ్, ఇదంతా మీరే కావాలని చేశారు కదా, నేను అరెస్ట్ అయ్యేలా చేశారు, నేను సాహితిని హనీమూన్కి తీసుకువెళ్ళకుండా మీరే ఆపారు కదా అని చెప్పి అక్కడ ఉన్న ఘన అయితే సిద్ధు ప్రేరణతో అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న సిద్ధు అయితే అవునరా, నేనే కావాలని నిన్ను అరెస్ట్ చేయించానురా, నేనే నిన్ను జైల్లో పంపించాను, మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళడం మాకు ఇష్టం లేదు, అందుకే ఇదంతా చేశాను, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావురా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఘన అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. రే, అయినా సరే నా చెల్లెలు కోసం నేను నిన్ను మా ఇంట్లో ఉండనిస్తున్నానే కానీ లేకపోతే నువ్వు మా ఇంట్లో ఎందుకు ఉంటావురా, నీకు మాకు ఏంట్రా సంబంధం, మా చెల్లెలు ఒక్కసారి నీ గురించి తప్పుగా చెప్పిన ఒక్కసారి చిటికి వేసినా సరే నిన్ను ఇంట్లో నుండి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తానురా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఘన అయితే చిటికి వేసి పంపేయరా, పంపే, ఎందుకంటే నువ్వు నన్ను పంపలేవు, ఎందుకంటే నేను సాహితి భర్తని, సాహితిని మెడలో నేను తాళి కట్టిన మొగుడినిరా, నువ్వు నన్ను ఎప్పటికీ కూడా నన్ను సాహితిని వేరు చేయలేవు, సాహితి ఎప్పుడూ కూడా నా మాటే వింటుంది, చూస్తూ ఉండు అని చెప్పి ఘన అయితే సిద్ధు ప్రేరణతో అంటూ ఉంటాడు.